ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు ప్రభు. మరొకసారి వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడండి. అందరం దీవించండి. మీరే మహిమ పొందండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 మొదలుకొని 43 వరకు చూస్తే చాలా విషయాలు ప్రభువు బోధించారండి. అక్కడ దేవుని రాజ్యం గురించి అనేక విషయాలు దేవుడు బోధించారు. చాలామంది అక్కడ ప్రజలు చూస్తే దేవుణ్ణి రాజుగా అంగీకరించట్లేదు. దేవుడిని రాజుగా అంగీకరించట్లేదు కనుక, యేసు ప్రభువుని రాజుగా అంగీకరించట్లేదు, క్రీస్తుగా గుర్తించట్లేదు కనుక రాజు లేని రాజ్యం ఎలా ఉంటుంది అని తెలియజేయాలని ప్రభువారు అక్కడ గోధుమలు గురుగుల ఉపమానం తెలియజేస్తారండి. అక్కడ విత్తనము మంచి విత్తనం విత్తువాడు యేసు ప్రభువుగా కనిపిస్తారు. అంటే గోధుమలు విత్తువారు ఎవరంటే యేసు ప్రభువారు కనిపిస్తారు. ఇంకా గురుగులు విత్తువాడు ఎవరంటే దుష్టుడు, అపవాది, చెడు విత్తనాలు విత్తుడుగా కనిపిస్తాడు. ఇక్కడ చూస్తే యేసు ప్రభువారు ఆ విత్తనం అంటే దేవుని వాక్యము, మంచి విత్తనం అంటే దేవుని వాక్యము. ఆ మంచి విత్తనాలు నీలో విత్తాడు కనుకనే నువ్వు ప్రేమిస్తున్నావు, క్షమిస్తున్నావు, దయ చూపుతున్నావు, కొంచెం భక్తిగా క్రమంగా జీవిస్తున్నావు. చాలామంది హృదయాల్లో దుష్టుడు గురుగులు విత్తాడు కనుక వాడు కోపిష్టగా, భయంకరంగా, దుష్టంగా చాలామంది ప్రవర్తిస్తుండడం మనం గమనిస్తాం. అయితే అక్కడ పొలం యజమాని లేనప్పుడు, ఆ ఉపమానంలో ఆ విత్తువాడు లేనప్పుడు, అక్కడ వ్యవసాయకుడు లేనప్పుడు దుష్టుడు వచ్చి గురుగులు విత్తాడు, దుష్టుడు వచ్చి చెడ్డ విత్తనాలు విత్తాడు. అయితే ఆయన రెండు గురుగులు గోధుమలు రెండు కలిసి అలా ఎదుగుతున్నాయి. ఎప్పుడు తెలుస్తుంది ఈ గోధుమలు, ఇది గోధుమల చెట్టు, ఇది గురుగులు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎదిగిన తర్వాతనే. ఎందుకంటే రెండు సిమిలర్గా, రెండు ఒకలాగా కనబడతాయి. అయితే ఈ గోధుమలు గురుగులు అలా ఎదిగాయి. దాని తర్వాత తెలిసింది, అరే ఇది గోధుమలు, ఇది గురుగులు అని. సో దేవుని రాజ్యంలో కూడా మంచి చెడు రెండు కలిసి ఉంటాయని ప్రభువారు తెలియస్తున్నారు. ఎప్పుడు చెడు వస్తుందంటే దేవుడు లేని సమయమున, దేవుడు లేనప్పుడు ఇలా జరుగుతుంది. ఈవిల్ ఎంటర్ అవుతుంది, ఈవిల్ గుడ్ రెండు కలిసి అలా ఎదుగుతాయని అక్కడ ప్రభువారు ఉపమానం చెప్తున్నారు. అప్పుడు సేవకులు చూసి ప్రభా ఇలా గురుగులు ఉన్నాయి, పీకేయాలని వద్దు అంటాడు. పెరిగివేయద్దు రెండు కలిసి ఎదగాలని కోత అంతంలో మనం ఏరుపరుస్తాం అని అంటాడు అన్నమాట. అంటే ఒక దయగల ఎంకరేజింగ్ కూడా ఏంటంటే, నువ్వు మంచిగా జీవిస్తున్నప్పటికీ, నీ పక్కన చెడు ఉన్నప్పటికీ దేవుడు నిన్ను కాపాడతాడు. ఆయన అంతవరకు కాపాడవాడు. ఆయన టిల్ ఎండ్ ఆయన నీకు ప్రొటెక్ట్ చేస్తాడు, కాపాడతాడు, నీకు అన్నీ సమకూరుస్తాడు, భయపడక్కర్లేదు. దేవుని రాజ్యంలో మంచి చెడు ఉంటుంది, కానీ నువ్వు మంచిగా జీవిస్తున్నావు, నువ్వు భయపడక్కర్లేదు. నీ పక్షాన ఆయన నుండి నీకు అన్నీ సమకూరుస్తూ, కాపాడుతూ అంతవరకు నడిపేశాడని నువ్వు గుర్తించాలి. ఆయన రాజ్యంలో ఏంటంటే మంచి చెడు రెండు ఉంటాయి, కానీ నువ్వు మొదట మంచిగా జీవిస్తూ ముందు కొనసాగిపోవాలని దేవుని ఆశ. ఇంకా చూస్తే అక్కడ లేఖన భాగంలో దేవుని రాజ్యము ఆవగింజను పోలి ఉన్నది. అది చిన్నగా ఉంటుంది, కానీ అక్కడ లేఖనం చూస్తే అది పెద్ద వృక్షం అయిపోతుంది. అక్కడ ఆకాశ పక్షులు వచ్చి నివసిస్తాయని రాయబడింది. దేవుని రాజ్యం కూడా చిన్నగా ప్రారంభమై విస్తారంగా ఎదిగిందండి. విస్తారంగా ఎదిగింది. అక్కడ ఆకాశ పక్షులు వచ్చి నివసిస్తున్నాయి. అంటే ఆకాశ పక్షులు దేనికి సదృశం? చెడుకు. యోసేపు జైల్లో ఉన్నప్పుడు కలభావం చెప్తాడు ఒక దాసుడికి. ఆ జైల్లో ఉన్న భక్ష్యకారుడికి కలగంటాడు భక్ష్యకారుడు. 3 గంపలు ఉంటాయి, పై గంపలో పిండి వంటలు ఉంటాయి, అవి ఆకాశ పక్షులు తినడం చూశాను అని యోసేపుకు కళ చెప్పినప్పుడు యోసేపు అంటాడు, 3 దినాల్లో నువ్వు చంపబడతావు అని అంటాడు అన్నమాట. అంటే ఆకాశ పక్షులు చెడుకు సదృశం ఉంది. అంటే దేవుని రాజ్యంలో ఈవిల్ వచ్చినట్టు చూస్తున్నాం. ఎప్పుడంటే ఇది హిస్టరీ గమనిస్తే కాన్స్టాంట్ నెపోలియన్ రోమన్ చక్రవర్తి దేవుని నమ్ముకున్నప్పుడు అనేకులు ప్రభువుని నమ్ముకుంటారండి. చాలా అంటే రీతిగా చెడు వచ్చినట్టు చూస్తాం. ఇంకా ప్రభువారు అక్కడ ఇంకో ఉపమానం చెప్తారు. దేవుని రాజ్యము పులిసిన పిండితో పోలుస్తాడు. పులిసిన పిండి దేనికి? పాపానికి సదృశం. పాత నిబంధనలో పులిసిన పిండితో పండగ చేదు అంటాడు. ఒక పులిసిన పిండి ఇంట్లో ఉంటే వాడిని వెలివేలు అంటాడు. సో పులిసిన పిండి అయినా,
బోధ ఎడల మీరు జాగ్రత్తగా ఉండాలి అంటాడు. సో చెడు వచ్చేసిందండి, చెడు భయంకరం వచ్చేసింది. రోమన్ క్యాథలిక్ వాళ్ళు అనేక పద్ధతులు పెట్టేసి అనేక దేవుని వ్యతిరేకమైనవన్నీ వచ్చి చూస్తాం. సో డార్క్ ఏజ్ అన్నమాట, డార్క్ ఏజ్ హిస్టరీ చూస్తే. సో అలా చూస్తాం దేవుని రాజ్యంలో. సో ఎనివే దేవుడు గొప్పవాడు, దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. దేవుడు అటువంటి టైంలో మార్టిన్ లూథర్ని ఎన్నుకున్నాడు. గొప్ప ఉజ్జీవము, రిఫార్మేషన్ వచ్చినట్టు మనం చూస్తాం. సో దేవుని రాజ్యంలో ఇటువంటి స్థితి ఉంది కనుకనే, ఆయన రాజ్యంలో ఇటువంటి స్థితి ఉంది కనుకనే బైబిల్ చదివితే పౌలు రాసిన పత్రికలు కానీ, పేతురు గారు రాసిన పత్రికలు కానీ, యూదా, యాకోబు, యోహాను వీళ్ళు రాసిన పత్రికలను చూస్తే చెడును విడిచిపెట్టండి, చెడుకు దూరంగా జీవించండి, వేరుపాటుగా జీవించండి అని రాయబడిందండి. మొదటి తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20లో కూడా చూస్తే మీకు ఏదైతే కలిగి ఉందో అది భద్రంగా కాపాడుకోవాలి, వ్యర్థమైన మాటలకు దూరంగా ఉండాలి, వినకూడదు, వ్యర్థమైన వాదనలకు దూరం ఉండాలని అక్కడ రాయబడిందండి. సో నీవు ఏదైతే భక్తిని కలిగి ఉన్నావో అది గట్టిగా పట్టుకోవాలి, దేవుని వాక్యం ఏది కలిగి ఉన్నావో గట్టిగా పట్టుకోవాలి. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, లోక సంబంధమైనవి, శరీర సంబంధమైన మాట వినకుండా దేవుని కలిగి జీవించాలి, వేరుపాటుగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించిన ప్రభు ఆశ. సో దేవుని రాజ్యంలో రెండు నడుస్తున్నాయండి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆయన ప్రజల్లో విత్తనాలు ఎత్తబడుతున్నాయి. నువ్వు మంచి విత్తనాలు స్వీకరించి ఆ మంచి విత్తనాలు ఆయన దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ఇదే చూపిస్తూ అలా ముందు సాగిపోవాలి, వేరుపాటుగా జీవించాలి. నిజంగా వేరుపాటుగా జీవిస్తే ఆ గుంపును తీసుకెళ్ళడానికి ప్రభు త్వరగా రాబోతున్నారు. నువ్వు వేరుపాటుగా జీవించినప్పుడు ప్రభువారు కడమూరంలోగానే నువ్వు ఎత్తబడతావు. కానీ నువ్వు వారితో అలా కలిసి జీవిస్తే ఒక దినాన ఏమవుతుందంటే వేరుపరచబడతావు. గురుగులు, గోధుమలు వేరుపరచబడతాయి. ఎవరైతే గోధుమ సంబంధంగా జీవిస్తారో వాళ్ళందరూ దేవుని రాజ్యంలో ఉంటారు. ఎవరైతే గురుగు సంబంధమైన దుష్ట సంబంధంగా జీవిస్తారో వాళ్ళందరూ కట్టబడి నరకంలో పడతారు. అటు స్థితి వద్దు. కనుక దేవుని మంచి విత్తనాలైన దేవుని వాక్యం స్వీకరించి దాని ప్రకారం జీవిస్తూ ప్రత్యేకంగా జీవిస్తూ దేవుని బిడ్డగా జీవిస్తాం. ఒక దిన దేవుడు వస్తాడు, మనందరినీ ఆయన రాజ్యం తీసుకెళ్తాడు. అటు మా కృప దేవుడు మనకు దయచేసి ఆశీర్వదించి నడిపించును గాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, దయగలవని కొందాలు అయ్యా, నీ వాక్యం బట్టి కొందనాలు. మేమందరం మంచి విత్తనాలు అయినా నీ వాక్యాన్ని అయ్యా తండ్రి కలిగి జీవిస్తూ, గోధుమల వలె జీవిస్తూ ఒక దినాన నువ్వు వచ్చినప్పుడు అయ్యా నీతో సదాకాలము ఉన్నట్లు కృపజం ప్రార్థిస్తున్నాను. మీతో వాక్యం ఫలింపజేయండి. వీడియో చూసిన అందరూ దీవించు, ఆశీర్వదించు. మీరే మహిమ పొందండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.